విజయనగరం జిల్లా పార్వతీపురం అవతల మండ ఊరి పేరు అది. నా మొహం చూస్తారేంటి? ఊరి పేరు మండ. నీ మొహం మండ అని తిట్టినట్టుందా? ఊరి పేరు అది. అక్కడికి పోతే ఒక మందిరంలో వాక్య పరిచయం చేస్తున్నాను. ఆరాధన జరుగుతుంది, తర్వాత వాక్యాన్ని నిలబడాలి. ఇలాగే కూర్చున్న ప్రజల గుంపులో ఒక ముసలి వ్యక్తి తెల్లటి జుట్టుతో కూర్చున్నాడు. ఎవరో పెద్ద ఆయన అనుకున్నాను. అతడు తీక్షణంగా నా వైపు చూస్తున్నాడు, చాలా తీవ్రంగా, కోపంగా. నాకు అలా ఎవడన్నా సెపరేట్గా చూస్తుంటే నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను కూడా చూశాను. మా ఇద్దరు చూపులు కలిసాయి. ఇది కన్వీనర్ గమనించాడు. నన్ను చూసి, అన్నా అన్నా అటు చూడకు, అన్నా అటు చూడకు. నేను అటు చూస్తేనే ఎందుకని అన్నాడు. మంచోడు కాదు, నువ్వు చూడకు, నువ్వు ఇటు తిరుగు. నన్ను కన్వీనర్ నా ప్రాణం తోడేస్తున్నాడు. ఎందుకు నాన్న, ఏమైతే వద్దా నీకు తెలియదు చెప్తాను. వాడు చాలా డేంజరస్ ఫెలో. ఆడు ఐ స్పెషలిస్ట్ అంట. అంటే కళ్ళ చూపుతోనే చేతపడి పెట్టేస్తాడంట. కళ్ళల్లో కళ్ళు పెట్టి తీక్షణంగా చూస్తే నీ కాసేపటికి తలనొప్పి వస్తుంది, ఆ తర్వాత వాంతులు అవుతాయి, మెల్లిగా జ్వరం వచ్చొద్దు, నువ్వు మంచం తెగపోతావు, చాలా డేంజర్. ఆడుతూ పెట్టుకోక వదిలాయి. ఆడొచ్చినప్పటి నుంచి నేను టెన్షన్గా ఉన్నాను. నీ ఎంకే చూస్తున్నావు, నువ్వు వాడెంక చూస్తున్నావు, నీకు తెలియక నువ్వు అర్జెంటుగా చూపులు తీర్చు, వద్దు గోలు పెట్టేస్తాడు. నాకు ఆ మాట చెప్పటికి ఎక్కలేని రోషం వచ్చేసింది. ఆడు ఎవడో చూస్తే నాకు జ్వరం వచ్చేస్తాం ఏంటి? నా ప్రభు చెప్పాడు, మరణకరమైనది ఏది త్రాగినా మీకు ఏ హాని. అసలు కడుపులోకి విషం పెట్టేస్తేనే ఏమవుతుందా అని యేసు ప్రభు చెప్తుంటే ఆడు చూస్తేనే అయిపోద్ది అంటాడు. నాకు వీడు చెప్పిన ఇన్ఫర్మేషన్ కన్నా బైబిల్లో ఇన్ఫర్మేషన్ నమ్మకం ఎక్కువ నాకు. అదేటో నాకు బైబిల్ అంటే గొప్ప నమ్మకం. డౌట్ రాదేక. బైబిల్ ఒక మాట కనపడింది అంటే ఇక గురి గుడ్డిగా వచ్చేతో దేశ రక్తం ఏంచి ఇక ఎలా అని చెప్పేసి అని ఆడ చూశాను. సీరియస్గా ఆయన చూస్తున్నాడు. ఈలోపు ఆరాధన అయిపోయింది. వీడు భయంగానే ఇప్పుడు చెప్పని గారి వాక్యం చెప్తాడు. లేచి నిలబడ్డాను. ఆడు ఇంకా చూస్తున్నాను, నేను ఇంకా చూస్తున్నాను. నా చిరాకు వచ్చేసింది. మా ఈ కవతల బారేసి నడుచుకుంటాడు. దగ్గరికి వెళ్ళాను. నేను దగ్గరకు సమీపిస్తున్న కొలది విపరీతమైన కోపంతో నా వైపు గుడ్లు రిమి చూస్తున్నాడు. పిచ్చి కోపం చేస్తుంది ఆడికి. నన్ను చంపేద్దాం అన్నంత కసి. ఏం చేస్తాడు వీడు అన్న ఫీలింగ్తో నేను వెళ్ళిపోయా దగ్గరికి వెళ్ళి ఆవిడ రా చూస్తున్నాడు సీరియస్గా. ఆడ కళ్ళ నిండా కోపం, తీవ్రమైన కోపం కనబడుతుంది. వాడి తల మీద చేయి పెట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రతి అపవిత్రాత్మ అందాం అనుకున్నాను. అన్నవలేదు ప్రభు. చెయ్యి ఆ సుమారుకి వెళ్ళింది. ఇంకా అనాలి, స్టార్ట్ చేయబోతున్నాను. జుట్టుకు తాకలేదు. ఇంకా మనిషి అంతెత్తుకు ఎగిరి పైకప్పుకు తగులుకొని కింద పడి నురుగులు కక్కటం మొదలుపెట్టాడు. గోల గోల. ఒక 18 శక్తులు అతని నుంచి బయటకు వచ్చాయి. అతనికి విడుదల కలిగింది. ఈ తతంగం అంతా అరగంట జరిగింది. లేచి కూర్చొని చింతనిస్తుంది. బలహీనంగా అయిపోయాడు. వేలబడిపోతూ దీనంగా నా వైపు చూస్తున్నాడు. ప్రార్థన చేశాం. ప్రభువా ఈ ఆత్మను రక్షించుకోమని మొరపెట్టాం. అతడు ప్రభువును ఒప్పుకున్నాడు. అప్పుడు చూసాము తెల్లని జుట్టు అట్టలు కట్టేసుకొని జటలు వేసుకుంది. ఈ జుట్టు ఎంతగా జడలు వేరుకుని మర్రి ఉడలా ఉంటుందో అంత శక్తివంతమైన మాంత్రికుడిని లెక్కట. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాదు రైనాడ్ బాంకే గారు వచ్చినప్పుడు అతన్ని చంపడానికి నార్త్ ఇండియాలో నుంచి జటలు పేరుకుపోయినటువంటి జటాజటములు కలిగినటువంటి 4 మాంత్రికులను తెచ్చారు. ఆయన వేదిక మీదకి ఎక్కి హల్లెలూయా అనగానే అందరూ హల్లెలూయా అన్నారు. కానీ 4 మాత్రమే షాక్ తగిలినట్టు కింద పడి నురుగులు ఒగ్గుకుంటుంటే మన హైదరాబాద్ నగరంలోనే వాలంటీర్లు ఎత్తుకొచ్చారు 4 స్టేజీ మీదకి. ఆయనకి ఒక్క మాట హల్లెలూయా అన్నాడు. ఆయన కన్నా అలవాటు మైక్ పట్టుకోకుండా పెద్ద హల్లెలూయా అంటాడు. అందరూ హల్లెలూయా. వీళ్ళు 4 పడిపోయి కూడా అందరూ బాగానే ఉన్నారు. వీళ్ళు 4 వాళ్ళు ఎందుకు తెచ్చారు? కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి అతని స్టేజ్ ఎక్కంగానే వీళ్ళు శక్తులు రిలీజ్ చేస్తే ఇతను పడిపోవాలి, మొత్తం నాశనం అవ్వాలి కూటం. ఇది రివర్స్లో పడింది కూటం. ఫేస్ నోటర్ మారిపోయి దేవునికి స్తోత్రం. ఇటు తిరిగి ఇడికి కొట్టింది హల్లెలూయా.
గిరగిర కొట్టుకుంటూ మోసుకొచ్చారు స్టేజ్ మీదకి. ఆయనకి ఏని అలవాటేగా, సింపుల్గా నాకు ఒక బార్బర్ కావాలి, క్షవరం చేసే వ్యక్తి కావాలి అంటే ఇక పెద్దవాళ్ళు తలుచుకుంటే ఏమంతా కాసేపట్లో తెచ్చారు. తెస్తే ఈ మాంత్రిక శక్తులన్నీ కూడా ఈయన ప్రార్థన చేశాడు, వారు విడుదల పొందారు. వీరికి గుండు కొట్టే నీ శక్తులన్నీ జుట్టులోనే ఉన్నాయి అని ఆయన చెప్పారు. వాడు వచ్చి క్షవరపు కత్తి వాడి తల మీద పెట్టాడు. కరెంటు షాక్ తగిలినట్టు ఆ క్షురకుడు ఎగిరిపడ్డాడు కింద. అప్పుడు రైనాడ్ బాంకే గారు నవ్వి ఆ క్షురకుడిని అభిషేకించి ఇప్పుడు పో చేయాలి, నలుగురికి గుండు కొట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు అది గుర్తొచ్చింది. అప్పుడు అరే అయ్యగారు చేశాడు అక్కడ, గుర్తొచ్చింది. వీళ్ళకి చెప్పా, వెళ్ళి పట్టుకొచ్చారు క్షవరం. దేవునికి స్తోత్రం. ఆ గ్రామాలలో చుట్టుపక్కల 10-12 గ్రామాలు పండగ చేసుకున్న, రోడ్ల మీద డప్పులు కొట్టి డ్యాన్సులు ఆడి, చుట్టుపక్కల 10-12 గ్రామాలు గజ 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 వణికిపోతారట. ఈ వ్యక్తి బయటకు వస్తే ఎవరి వైపు కోపంగా చూస్తే, అమ్మో నా వైపు చూస్తాడు బాబు అని గజగజలు ఆడిపోతారు. అతను వస్తుంటే రోడ్డు మార్చి వెళ్ళిపోతారు. ఎదురు పడితే కోపంగా చూస్తాడు, డేంజర్ అని. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మానవ నివాసం ఎంత ప్రమాదకరంగా మారింది, జీవనం కష్టతరంగా మారింది, వ్యాధులు ప్రబలుతున్నాయి, తెగులు అధికమవుతున్నాయి. కరోనా అనే పేరు అసలు విన్నామండి? ఎన్నిసారి ఇది? ఎన్ని లక్షల మందిని మింగేసింది వచ్చి. వ్యాక్సిన్లు అని ప్రాణం తీసి వ్యాక్సిన్లు వేసుకుంటే, వ్యాక్సిన్లు వేసుకునేందుకు చచ్చిన వాళ్ళు కొందరైతే తీరా వేయించుకొని జ్వరాలు పట్టుకొని నొప్పులు పెట్టుకొని ఐసులని కాపడం పెట్టుకొని తగ్గిన తర్వాత ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది. ఈ వైరస్ దాన్ని ఏమీ చేయలేదని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలా? పాత గుడ్డ నెత్తిరేసి కూర్చొని ఎడుతున్నారు వైద్యం బాగా తెలిసిన వాళ్ళే. ఇంత కష్టపెట్టి కోట్ల రూపాయల వైరస్లు తెచ్చుకొని వేసుకుంటే వ్యాక్సిన్లు కొత్తగా వచ్చే వైరస్కి ఈ వ్యాక్సిన్ గుర్తించలేకపోతుందంట, పనిచేయలేకపోతుందంట. మరేంటి పరిష్కారం అని ఇంకో డాక్టర్ని అడిగాను. ఏమందన్యా, ఇంకో వ్యాక్సిన్ వస్తుంది, అది వేసుకోవటమే అన్నాడు. నాకు చుట్టూ జరిగే 10 చేతులు ఎవరో ఉన్నాయి, రెండింటికి పొడిచారు ఆల్రెడీ. భూమి మీద మానవ జీవనం ప్రమాదకరంగా మారుతోంది. ఇటు భయంకరమైన వేళ పరలోకములో ఉన్న దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఇదిగో మీకు ఒక శుభవార్త, చేతి పని కాక మహిమాన్వితమైన, సూర్యుడు లేని చంద్రుడు లేని సముద్రము ఉండని, రోగము రాని, చీకటి పడని ఒక మహిమ లోకములో ఒక శాశ్వతమైన నివాసాన్ని, గృహాన్ని మీకు ఇవ్వడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చి సమస్తాన్ని సిద్ధం చేశాడు. యేసుప్రభు నమ్ముకుంటే క్రైస్తవ్యంలో చేరిపోవటం, విదేశీ మతంలో కలిసిపోవటం లాంటి అమాయకమైన ఏమీ లేవు సార్. యేసుప్రభు నమ్ముకుంటే పరలోకములో ఒక శాశ్వతమైన, స్వర్గములో, మోక్షములో ఒక నివాసమును సంపాదించుకోగలుగుతాం. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. సపరేట్గా తొందరలో కలువు. నశ్వరమైనది నరుని శరీరము, మాయా భవనపు మలినపు గోడలు. వేటూరు సుందరరామూర్తి గారు రాసిన అద్భుతమైన క్రైస్తవ భక్తి గీతం మృతుడై సమాధి. ఈ విషయాలని రాశాడు ఆయన. క్రీస్తు గానసుధా అనే ఒక మంచి పాటల క్యాసెట్లో 8 పాటలు వేటూరు వారే రాశారు. బాలసుబ్రహ్మణ్యం గారే స్వరపరిచారు, సంగీతం సమకూర్చారు. దాదాపు అన్ని 6 పాడారు, 2 సుశీలమ్మ శైలజమ్మలతో పాడించారు. అద్భుతమైన క్రైస్తవ భక్తి గీతాల సంపుటి. బిడ్డలారా, అందులో వారు రాస్తారు, మానవ శరీరం మలినపు గోడలు. ఏమున్నది ఇందులో? మహిమ కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి నివాసం అక్కడ ఉంది. జనన మరణమను చర్విత శర్వన భయకారణ భవ ఛత్రము త్రుంసగా. యేసుప్రభు ఏ ఆయుధంతో వచ్చాడు? ప్రేమాయుధుడై. ప్రేమనే ఆయుధముతోనే ఈ లోకంలో ప్రజల మనస్సును గెలిచాడు. సాతాను ఆయుధమైన మరణాన్ని చంపేశాడు, సజీవుడిగా తిరిగి లేచాడు. ఉచితంగా ఆ మోక్ష రాజ్యాన్ని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
అయ్యా నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను. దేశానికి ఒక దేవుడు, దేశానికి ఒక స్వర్గం, దేశానికి ఒక నరకం ఉండదు కదా. ఎవరికైనా తండ్రి అనేవాడు ఒకడే ఉంటాడు. విశ్వానికి తండ్రివి నీవే, మానవ జాతి సృష్టికర్తవి నీవే. నీవు తండ్రివి కనుకనే, సృష్టికర్తవు కనుకనే నశించి నరకానికి వెళ్తుంటే చూస్తూ హాయిగా ఉండలేకపోయావు. మా కోసం దిగొచ్చావు, మా బాధలు పాపాలు మీదేసుకున్నావు, ప్రాణమే పెట్టావు, చావునే చంపావు, తిరిగి లేచావు, మాకు నిత్య జీవాన్ని ఉచితంగా ఇచ్చావు. కాబట్టి ఇందు మూలమునైన తండ్రి ప్రేమ కనబడుచున్నది, నీవే మా దేవుడు అని నమ్మి నోటితో ఒప్పుకుంటే చాలు, ఇల్లు వచ్చేది. నువ్వు ఏడకి పోకర్లా, అప్లికేషన్ పెట్టక్కర్లా, ఫోటో తీయక్కర్లా, బలకించి చేయి పెట్టక్కర్లా, ఎక్కడ సందా ఇవ్వక్కర్లా. ఇంత అద్భుతమైన సువార్త బైబిల్ చెబుతోంది. ఈ మతంలో కలిసిపోండి, ఈ దేశంలో కలిసిపోండి. పేరు చెప్పడం సంస్కారం కాదు కానీ ఒక పెద్ద ఆయన టీవీలో మాట్లాడుతూ అన్నారు, మా భయాలు మాకుంటాయి, మీరు విదేశాలతో కలిసిపోయి లేకపోతే మాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారేమో, మా టెన్షన్ మాకు ఉంటుంది మరి అన్నాడు. నేను అన్నాను, అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నా ఒక మాట. మా బైబిల్లో మా దేవుడు కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, దొంగ దెబ్బలు నేర్పలేదు సార్. ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టించుకోమన్నాడు కానీ దొంగ దెబ్బ కొట్టమని ఆడు చెప్పారు సార్. బైబిల్ గ్రంథములో ఉన్న యోసేపు, బైబిల్ గ్రంథములో ఉన్న యోసేపు తన జాతి ప్రజల ఆకలి తీర్చాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న మోషే తన జాతి ప్రజల విమోచనకు స్వాతంత్రానికి కష్టపడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న దానియేలు తన రాజ్యము తిరిగి తనకు వచ్చుటకు ప్రయాసపడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న దావీదు తన దేశ ప్రజల ధనమాన ప్రాణములు దోచుకొని చున్నటువంటి ఫిలిస్తీన్లు పీల్చమనించి దేవుని రాజ్యమును కాపాడాడు. బైబిల్ గ్రంథములో సంసోను, బైబిల్ గ్రంథములో గిద్యోను న్యాయాధిపతులై తన ప్రజలను శత్రువుల బంచు కాపాడారు. బైబిల్ గ్రంథములో భక్తులందరూ తమ జాతి ప్రజల కొరకే కష్టపడ్డారు, ప్రాణముడ్డి పోరాడారు. ఆ బైబిల్ మాకేం చెప్పింది? మీ జాతి కొరకు మీరు కష్టపడండి. కొట్టండి గట్టిగా ఒకసారి. వీళ్ళందరూ తమ తమ జాతి కోసం కష్టపడ్డారు, మీరు మాత్రం ఏదైనా జాతి కోసం కష్టపడమని చెప్పారా? ఏం మాట్లాడతావు నాయనా? బోడుగుంటికి మోకాలికి ముడేసే ప్రయత్నం తెల్లవారు చేస్తాం, తాడు దిగదు, ముడి పడదు. ఎందుకు వచ్చిన పని అన్నది అసలు సెట్ అయిద్దా? నువ్వు చెప్పింది ఎప్పుడైనా యుద్ధం వచ్చానంట, ఈడిపోయి ఆ దేశంతో చేతులు కలుపుతాడంట. ఇప్పుడు నుంచి నీకు నిద్ర అడతలేదంట. ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా దేశ విచ్ఛిన్నానికి కానీ, అల్లకల్లోనికి కానీ, అసమాధానానికి కానీ, అల్లర్లకు కానీ ఈ క్రైస్తవం కారణమైందా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా సమస్య వస్తే బలవుతుంది మాత్రం క్రైస్తవుడే కదా. ఇది అబద్ధమా సార్? అందుచేతనే 50 మంది ప్రజలకి నేను మనవి చేస్తున్నాను, ఇంకో దేశంతో చేతులు కలపడానికి, మరో దేశానికి తొత్తులుగా బతకడానికి బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఏమంటుంది తెలుసా? ప్రతివాడు తన జాతి కోసమే పోరాడాలి.